ఘనా దేశానికి చెందిన ఈబో నోవా అనే ఓ యువ సన్యాసి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. ఎందుకంటే దేవుడు తన కలలోకి వచ్చి యుగాంతం డిసెంబర్ 25న వస్తుందని చెబుతున్నాడు. 3 నుంచి 4 సంవత్సరాలు ఆగకుండా వర్షాలు కురుస్తాయని, భూమంతా వరదల్లో మునిగిపోతుందని అంటున్నాడు. ఈ క్రమంలో ప్రపంచం నిజంగానే డిసెంబర్ 25న ముగుస్తుందా, గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఘనా దేశానికి చెందిన ఈబో నోవా అనే ఓ యువ సన్యాసి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. ఎందుకంటే దేవుడు తన కలలోకి వచ్చి యుగాంతం డిసెంబర్ 25న వస్తుందని చెబుతున్నాడు. 3 నుంచి 4 సంవత్సరాలు ఆగకుండా వర్షాలు కురుస్తాయని, భూమంతా వరదల్లో మునిగిపోతుందని అంటున్నాడు. అంతేకాదు దేవుడు ఆదేశించాడని భారీ ఉడెన్ నౌకలు కూడా నిర్మిస్తున్నాడంట. ఇప్పటి వరకు 8 నుంచి 10 నౌకలు రెడీ అయ్యాయంట. ఒక్కో నౌకలో లక్షల మంది ప్రజలు, జంతువులు ఎక్కొచ్చంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. ఘనాలోని కుమాసి ప్రాంతంలో చెక్కలు కొట్టడం, నౌకలు అసెంబుల్ చేయడం, ఇవన్నీ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది నిజంగా దేవుడి సంకేతమా, లేక వైరల్ అవ్వడానికి చేసిన డ్రామానా? ప్రపంచం నిజంగానే డిసెంబర్ 25న ముగుస్తుందా, గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈబో నోవా ఘనాలోని తకోరాది ప్రాంతంలో ఉన్నాడు. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ లో తనకి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈబో పోస్ట్ చేసిన వీడియోలో చెక్కలు కొట్టడం, నౌకలు అసెంబుల్ చేయడం, కార్పెంటర్లు పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. దేవుడు ఆదేశించాడని జంతువులు కూడా తమంతట తామే వచ్చి నౌకల దగ్గరకు చేరుతున్నాయని ఆయన చెబుతున్నాడు. కొందరు ఫాలోవర్స్ డొనేషన్స్ పంపిస్తున్నారంట. కానీ చాలా మంది ఈయనను మోసగాడు లేదా వైరల్ కోసం డ్రామా చేస్తున్నాడని అనుమానిస్తున్నారు. ఘనా పోలీసులు కూడా ఈయన మీద కేసు పెట్టారని, పబ్లిక్ లో భయం కలిగిస్తున్నాడని కొన్ని న్యూస్ వచ్చాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇది నిజంగా దేవుడి సంకేతమా, లేక వైరల్ అవ్వడానికి చేసిన స్టంటా? మరి ప్రపంచం నిజంగానే డిసెంబర్ 25న ముగుస్తుందా? ఇలాంటి యుగాంతం ప్రిడిక్షన్స్ గతంలో చాలానే వచ్చాయి, కానీ ఒక్కటి కూడా నిజం కాలేదు. ఉదాహరణకు 1844లో విలియం మిల్లర్ అనే వ్యక్తి జీసస్ వస్తాడని, ప్రపంచం ముగుస్తుందని చెప్పాడు. ఆ సమయంలో అనేక మంది నమ్మారు, కానీ ఏమీ జరగలేదు. 1914లో జెహోవాస్ కూడా వస్తుందన్నారు, అది కూడా జరగలేదు. 1982లో పాట్ రాబర్ట్సన్ అనే టీవీ ప్రీచర్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు, మళ్లీ ఏం జరగలేదు. 2000లో Y2K బగ్ వల్ల కంప్యూటర్స్ క్రాష్ అయి ప్రపంచం ముగుస్తుందని భయపెట్టారు, ఏమీ కాలేదు. 2012లో మాయన్ క్యాలెండర్ ముగిసిందని ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు, మనం ఇంకా బతికే ఉన్నాం. అంతేకాదు బైబిల్లోనే జెనెసిస్ లో దేవుడు నోవా ఫ్లడ్ తర్వాత రెయిన్బో ఇచ్చి మళ్లీ ఫ్లడ్ తో ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేయనని ప్రామిస్ చేశాడంట. సైంటిఫిక్ గా చూస్తే గ్లోబల్ ఫ్లడ్ అనేది అసాధ్యం. వాతావరణ శాస్త్రవేత్తలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఈబో నోవా వీడియోలు చూస్తే నౌకలు చిన్నవి, లక్షల మందిని ఎలా తీసుకెళ్తాయని అనిపిస్తుంది. చాలా మంది ఇది కంటెంట్ కోసం చేస్తున్న డ్రామా అని అంటున్నారు. ఇలాంటి విషయాలు అనేక మందిని ఆలోచింపజేస్తాయి. ఈ క్రమంలో ప్రజలు సైన్స్, లాజిక్ తో పాటు మంచి విషయాలను మాత్రమే నమ్మాలని నిపుణులు సూచిస్తున్నారు. భయపడకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అంటున్నారు. డిసెంబర్ 25 వచ్చిపోతుంది, కానీ ప్రపంచంలో ఎలాంటి మార్పు ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.